తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడుతూ వస్తున్నాడంట. చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడంట. ఎలా మాట్లాడుతూ వచ్చాడైనా? మంచిగా మాట్లాడుతూ వచ్చేసి వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపాను. చాలామంది అంటారు, నాకు ఒంటరిగా దొరకవాను, నాకు సమయం రాదా అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు జాగ్రత్త. ఒంటరిగా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా, నీ దేవుడు నిరంతరం నిన్ను కాచి కాపాడేటువంటి దేవుడు. ఒంటరితనము అది మంచిది కాదనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను క్రియలు, సాతాను బంధకంలో నుంచి నువ్వు బాధించబడతావేమో. నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో నువ్వు గమనించాలి. అందుకే ఏబేలును కయీను చంపినట్లుగా మనం చూస్తాం.